ప్రస్తుతం మన వన్ పీస్ యొక్క వరల్డ్ కి రూలర్ ఎవరో మీ అందరికి తెలిసిందే, అదే మన ఈము. కానీ ఈము కన్నా ముందు ఈ వన్ పీస్ యొక్క వరల్డ్ కి రూలర్ ఎవరో తెలుసా? అదే మన డేవిడ్ జోన్స్. అయినో ఈ మాట విన్న తర్వాత మీరందరూ షాక్ అవ్వచ్చు, బట్ ఈ చాప్టర్ లో మనకి జెబెక్ చాలా విషయాలు రివీల్ చేశాడు అనమాట. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ ఈ చాప్టర్ లాస్ట్ లో మన రాజర్ గార్ప్ వర్సెస్ జెబెక్ ఫైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మీరందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడటం మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చుకున్నా చేసే వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం నేర్చుకుంటా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1164 యొక్క పేరు వచ్చేసి డేవిస్ బ్లేడ్. అండ్ కొంచెం కింద చూసుకుంటే ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో మన పెరోలి ఉండిద్ది. పెరోలి పైన మన మిహాక్ యొక్క ఫోటో కూడా ఉండిద్ది. ప్రస్తుతం మన పెరోలి ఒక రాబిట్ ని పట్టుకుంటుంది అనమాట. ఈ రాబిట్ చూడడానికి మన మిహాక్ లాగానే డ్రెస్ వేసుకున్నాడు. ఇంకా తన చేతిలో ఒక వాచ్ కూడా ఉండిద్ది. అసలు ఇది చూసి మిహాక్ ఫ్యాన్స్ ఏమనుకున్నారు తెలుసా? మన ఓడా సెన్సే ఫోర్ షాడింగ్ చేస్తున్నారు, ఇక నుంచి మన మిహాక్ కి కూడా స్క్రీన్ టైం దక్కింది, అందుకని అక్కడ ఒక క్లాక్ వేసారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన ఈము నుంచి. ప్రస్తుతం మన ఈము జెబెక్ ని అలా పొడి చేసింది. ఇది చూసి కిందున్న ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. జెబెక్ ని పొడిచినందుకు కాదు, వీళ్ళ అటాక్స్ ఏమి తన మీద వర్క్ అవ్వలేదు కదా, అది చూసి షాక్ అయిపోతారు. స్పెషల్లీ మనం రాజర్ యొక్క రియాక్షన్ కూడా చూసుకోవచ్చు. మనోడు ఇక్కడ స్పైడర్ మాన్స్టర్ అని చెప్పి మన ఈముని రిఫర్ చేస్తున్నాడు. కానీ పైన మన ఈము మాత్రం రాక్స్ ని చూసి తను షాక్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు తను ఎవరి మీదైనా ఈ డోమి రివర్స్ వాడితే వాళ్ళు వెంటనే అలా చేంజ్ అయిపోతారు అనమాట. కానీ మనోడు స్టిల్ తను నార్మల్ గానే మాట్లాడుతున్నాడు. తను బాడీ మాత్రం మాన్స్టర్ గా మారుతుంది, బట్ తన బ్రెయిన్ మాత్రం ఇంకా తన దగ్గరే ఉంది. అది మన ఈమో యొక్క కంట్రోల్ లోకి వెళ్ళలేదు. ఇంక ఇక్కడ మన జెబెక్ చెప్తాడు, హే యూ, నువ్వు మనుషుల్ని చిన్న చూపు చూడమాక, పైగా నీకు ఈ పేరు గుర్తుందా? డేవిడ్ జోన్స్. నీకన్నా ముందు ఈ ఓన్లీ రూల్ చేసింది తనే అంట కదా అని చెప్పి తను అంటాడు. బ్రో ఈ మాట వినిన తర్వాత మన ఈమోకి అసలు ఎక్కడో కాలిద్ది. ఇక్కడ మన ఈమో చెప్తాడు, సైలెన్స్ యూ ఫుల్. అసలు ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా ఎప్పుడు కింగ్ గా ఉండలేదు, ఈమునే కింగ్ అని చెప్పి ఇక్కడ మన ఈమో చాలా కోపంతో చెప్తాడు. ఈమో యొక్క ఈ రియాక్షన్ చూసిన తర్వాత నాకైతే ఒక విషయం అర్థమైపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఎరాలో ఎలా మన లూఫీ ఇంకా బ్లాక్ బియర్డ్ కింగ్ ఆఫ్ పైరట్స్ అవ్వాలని అనుకుంటున్నారు కదా, సో మేబీ ముందు కూడా ఈ వరల్డ్ యొక్క కింగ్ టైటిల్ కోసం ఎవరో కాంపిటీషన్ పెట్టుంటారు. అందులో మన డేవిడ్ జోన్స్ ముందుంటాడు. కానీ మన ఈము తన్ని ఓడించి ఆ టైటిల్ తీసుకుని ఉండింది, అందుకనే తను ఇలాంటి రియాక్షన్ మనకి ఇచ్చింది. ఇంకంతే కాదు, ఇక్కడ మన ఈమో చెప్పింది అసలు ఈమోకి డేవిడ్ యొక్క ఫేత్ కి ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత మన జెబెక్ చెప్తాడు, అయితే నువ్వు నిజంగా డేవిడ్ జోన్స్ పేరు విని భయపడలేదా? అయితే ఆ చెమటలు ఎందుకు పడుతున్నాయి అదంతా పక్కన పెట్టు, నాకు నిజం చెప్పు, నీకు జాయ్ బాయ్ అంటే ఎక్కువ భయమా లేకపోతే డేవిడ్ జోన్స్ అంటే ఎక్కువ భయమా అని చెప్పి తను అడుగుతాడు. బ్రో అండ్ దిస్ ఈస్ క్రేజీ. ప్రెజెంట్ వరల్డ్ యొక్క రూల్ అన్ని కళ్ళ ముందు పెట్టుకొని మనోడు నీకు ఎవరంటే ఎక్కువ భయం అని చెప్పి తనకి 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు. బ్రో అసలు ఇదే ఎక్కువ అనుకుంటే దీని తర్వాత ఏం చెప్తాడు తెలుసా? డేవిడ్ విల్ని క్యారీ చేసే పర్సన్ వస్తాడు, తను డేవిడ్ జోన్స్ యొక్క ప్రామిస్ ని నెరవేరుస్తాడు అని చెప్పి తను అంటాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసుకోవచ్చు మన బ్లాక్ బియర్డ్ ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు అనమాట. ఐరిస్ బ్లాక్ బియర్డ్ ని పట్టుకొని పరిగెడుతూ ఉండిద్ది. ఇంకా దీంతో మనకైతే కన్ఫర్మ్ చేస్తారు మన జాయ్ బాయ్ యొక్క విల్ ని మన లూఫీ క్యారీ చేస్తున్నాడు, అదే తన డెవిల్ ఫ్రూట్ తో. ఇంకలాగే మన బ్లాక్ బియర్డ్ తన బ్లాక్ డెవిల్ ఫ్రూట్ తో డేవిడ్ జోన్స్ యొక్క విల్ ని క్యారీ చేస్తున్నాడు. ఇంక ఇక్కడ మన జెబెక్ యొక్క మాటలు వినిన తర్వాత మన ఈమో చెప్తాడు, షట్ అప్ యువర్ మౌత్ యు ఫుల్. నువ్వు చెప్పే ఆ 2 పేర్లు రెండోసారి సర్ఫేస్ లోకి ఎప్పుడు రావు. వాళ్ళిద్దరిని ఈ ప్రపంచమే మర్చిపోయింది. తొందరలో ఈమో నిన్ను కూడా అందరూ మర్చిపోయేటట్టు చేసిద్ది. పైగా ఈమోకి ఇప్పుడు కొత్త సోల్జర్స్ కూడా దక్కారు. వాళ్ళు చాలా పెద్దగా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళని తొందరలో నా ఆధీనంలో చేసుకుంటానని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత మన జెబెక్ కి అర్థమైపోయింది వీడు ఎల్బఫ్ ని టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పి. ఇక్కడ మన జెబెక్ చెప్తాడు, నువ్వు కింగ్ హరల్ జోలికి వెళ్ళమాక, తను నా ఫ్రెండ్, తను చాలా మంచుడు, తను పీస్ ని కోరుకుంటున్నాడు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ జెబెక్ యొక్క రియాక్షన్ చూసి మన ఈముకి అర్థమైపోయింది. సో తను ఇంకా మన జెబెక్ ని రెచ్చగొడతాడు అనమాట. ఇక్కడ మన జెబెక్ కి చాలా కోపం పెరిగిపోయింది. దీంతో ఏమైందంటే మన జెబెక్ తన కాన్షియస్నెస్ స్లోగా కోల్పోతాడు. మన ఈము తన బ్రెయిన్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. మన ఈము జెబెక్ ని అలా కింద పడేసింది అనమాట. మన జెబెక్ ని చూసి రాక్స్ యొక్క క్రూ మొత్తం షాక్ అయిపోతారు. వాళ్ళు చెప్తారు, హే రాక్స్, నువ్వు బానే ఉన్నావు కదా, ఆ డీమన్ నీకు ఏం చేసింది, నువ్వు ఇంత పెద్దగా మారిపోయావు ఏంటి అని చెప్పి కిందున్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. బట్ మన ఈము ఆర్డర్ ఇచ్చింది కదా మన జెబెక్ కి, నువ్వే వెళ్ళి నీ ఫ్యామిలీని చంపేయాలని చెప్పి. సో అందుకనే మనుడు వాళ్ళ ఫ్యామిలీని చంపడానికి
చంపడానికి వెళ్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మన కైడో అడ్డుపడతాడు అనమాట, నువ్వేం చేస్తున్నావు అని. ఇది చూసి మన జెబెక్ చెప్తాడు, నువ్వు నా దారికి అడ్డుగున్నావు అని చెప్పి లిటరల్లీ కైడోని ఇసిరి కొడతాడు. ఇది చూసి మన బిగ్ బామ్ కూడా వచ్చింది, మనం ఎలైస్ కదా, నువ్వు మా మీద ఎలా అటాక్ చేస్తున్నావు అని చెప్పి మన బిగ్ బామ్ కూడా ఇక్కడ అటాక్ చేయడానికి వచ్చింది. కానీ మన జెబెక్ తన్ని కూడా చాలా ఈజీగా డిఫీట్ చేసేస్తాడు. ఇది చూసి మన వైట్ బియర్డ్ కూడా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఏ జెబెక్ నేను నిజంగా నీ దారికి అడ్డుకొస్తున్నానా అని చెప్పి తను అడుగుతాడు. కానీ మన జెబెక్ దానికి సమాధానం ఇవ్వడు, తను లిటరల్లీ అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్యానల్ గైస్. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రో ఈ ప్యానల్ లో అంత గేమ్ ఉందని, కానీ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మన జెబెక్ తన కత్తితో దాడి చేస్తే ఇక్కడ మన వైట్ బియర్డ్ జస్ట్ తన చేతులు దాన్ని ఆపేశాడు. అసలు మన వైట్ బియర్డ్ యొక్క లాయల్టీ చూసి నేను షాక్ అయిపోయా. తన కెప్టెన్ మీద కత్తెత్తకూడదని చెప్పి తను ఆ అటాక్ ని తన చేత్తో ఆపేశాడు. బట్ స్టిల్ ఈ అటాక్ యొక్క ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉండిద్దంటే లిటరల్లీ ఇక్కడ ఒక మౌంటైన్ ఇరిగి పడిపోయింది. అండ్ ఇది చూసి అక్కడున్న ప్రతి ఒక్కరిది చిరిగిపోయింది అనమాట. ఇక్కడ మెరీన్స్ ఫస్ట్ పరిగెత్తుకుని షిప్ లెక్కేస్తారు, సెలిస్టియల్ డ్రాగన్స్ కూడా వెంటనే పరిగెత్తి షిప్ లెక్కేస్తారు. ఇక్కడ పైరేట్స్ అక్కడున్న ట్రెజర్ మొత్తం తీసుకుని పారిపోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ మీరు డ్రాగన్ ని కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మన డ్రాగన్ చాలా సాడ్ గా ఉంటాడు అనమాట, ఎందుకంటే తను షాంక్స్ ని కాపాడలేదు అని చెప్పి తను అనుకుంటున్నాడు. ఆల్దో మన షాంక్స్ ఒక పెట్ లోపలికి వెళ్ళిపోయాడు, కానీ ఈ విషయం తనకి తెలియదు. అరే నేను జస్ట్ ఒక చిన్న పిల్లని కూడా కాపాడలేకపోయానే అని చెప్పి తను అక్కడ ఏడుస్తూ ఉంటాడు ఆ ఫైట్ మధ్యలో. ఇంకా రెండో వైపు మనం కుమాని కూడా చూసుకోవచ్చు, తను కూడా ఇక్కడ చాలా మందిని సేవ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన ఇవాంక చెప్పిద్ది, ఇంకా చాలు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే ఫ్యూచర్ లో ఇంకా చాలా మందిని సేవ్ చేయగలవు, తొందరగా పద అని చెప్పి తను అనిద్ది. బట్ అప్పుడే మన కుమా ఒకళ్ళని గమనిస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి కెప్టెన్ జాన్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. తను ఇప్పుడే లెగ్సాడు అనమాట, తను ఇంకా చనిపోలేదు. తను లెగ్స్ గాంజుని తిడుతూ ఉంటాడు. ఇక్కడ గాంజుయి మన షికిని తిడుతూ ఉంటాడు, ఎందుకంటే మన షికి వీళ్ళందరినీ మోసం చేసి అక్కడున్న ట్రెజర్ మొత్తం ఎత్తుకెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి రాజర్ పైరేట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళు కూడా ఈ ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇక్కడున్న ట్రెజర్ మొత్తం వీళ్ళు షిప్ లోకి ఎక్కిస్తున్నారు. ఇంకా దీని తర్వాత మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన రాక్ డి జెబెక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మనోడు వైట్ బియర్డ్ తో ఫైట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసాడు. ఇక్కడ వైట్ బియర్డ్ కి ఏమైందో మనకి తెలియదు, కానీ జెబెక్ ని చూసిన తర్వాత మన ఎరిస్ మాత్రం చాలా సాడ్ గా అయిపోయింది. తను చెప్పిద్ది, నన్ను క్షమించు, నా వల్లే నువ్వు ఇంకా రెడీ కాక ముందే ఆ మోన్స్టర్ తో ఫైట్ చేయడానికి వెళ్ళావు, దట్స్ వై నువ్వు ఇప్పుడు ఈ స్టేట్ లో ఉన్నావు, నన్ను క్షమించు, కానీ నేను ఎలాగైనా మన సన్ని కాపాడుతానని చెప్పి తను నీళ్ళలో దూకేయడానికి వెళ్ళిద్ది అనమాట. బట్ ముందు చూసుకుంటే నావీ షిప్లు మన ఎరిస్ ని స్పాట్ చేస్తాయి అనమాట. వాళ్ళు కూడా క్యానన్ బాల్స్ ని విసిరేస్తాడు. ఇక్కడ ముందు నుంచి క్యానన్ బాల్స్ వస్తున్నాయి, ఇంకెక్క నుంచి మన జెబెక్ వాళ్ళిద్దరిని చంపడానికి వస్తున్నాడు. ఇంకప్పుడే మన కుమా వచ్చి ఎరిస్ ఇంకా బ్లాక్ బియర్ ని కాపాడేస్తాడు అనమాట. కానీ తను ఎక్కడికి టెలిపోర్ట్ చేశాడు ఇది మనకి తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ప్రాణాలతో ఈ ఐలాండ్ నుంచి బయటపడిపోయారు. ఇంక ఇక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఇంక ఇది చూసిన తర్వాత మన ఈము కూడా అనుకునిద్ది అనమాట, వాళ్ళ ప్రెజెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందంటే వాళ్ళు చనిపోయారేమో అని చెప్పి. ప్రస్తుతం మన జెబెక్ కి వేరే టాస్క్ ఇచ్చింది, అదే ఈ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని తను చంపేమని తను ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత మన జెబెక్ అసలు మెరీనా పైరేటా ఇదేం చూడకుండా ప్రతి ఒక్కరిని తను చంపడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసిన తర్వాత మన గార్ప్ మెరీన్స్ అందరికి ఆర్డర్స్ ఇస్తాడు అనమాట, మీరందరూ వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి తను ఆర్డర్స్ ఇస్తాడు. ఇక్కడ రాజర్ కూడా వాళ్ళ క్రూ మెంబర్స్ కి చెప్తాడు, మీరందరూ షిప్ ఎక్కి సేల్ చేసిన తర్వాత నాకు కాల్ చేయండి అని చెప్పి తను అంటాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరు మన జెబెక్ ని ఆపుదాం అని చెప్పి తన ముందుకు వెళ్తారు. ఇక్కడ మన గార్డ్ చెప్తాడు, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు జెబెక్ అని చెప్పి తను అంటాడు. ఇక్కడ రాజర్ చెప్తాడు, నువ్వు మా క్రూ మెంబర్స్ మీదకి అటాక్ చేస్తే నేను నిన్ను వదిలిపెట్టానని చెప్పి తను అంటాడు. అసలు ఇక్కడ వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కూడా మన జెబెక్ ఆగడనమాట, వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే మన ఈము కూడా షాక్ అయిపోయింది, ఎందుకంటే మన జెబెక్ ఇక్కడ వాయిస్ ఆఫ్ ఆల్ థింగ్స్ ని ఉపయోగించి మన రాజర్ ఇంకా గార్ప్ మైండ్ లో చెప్తాడు, ప్లీజ్ నన్ను చంపేయండి గార్ప్ అండ్ రాజర్ అని చెప్పి తను అక్కడ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసిన తర్వాత మన రాజర్ ఇంకా గార్ప్ వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. అసలు వీళ్ళకి మైండ్ లో ఎలా అనిపించింది అని చెప్పి వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఇంకా ముందు చూసుకుంటే మన జెబెక్ వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ ఇది చూసిన తర్వాత మనకు ఒక విషయం అయితే అర్థమైపోయింది, యా మన గార్ప్ కూడా వాయిస్ ఆఫ్ ఆల్ థింగ్స్ ని వెళ్ళగలడు. సో ఈ ఎబిలిటీ మన లూఫీ కూడా వచ్చింది. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ప్రాబబ్లీ నెక్స్ట్ చాప్టర్ లోనే మన జెబెక్ కూడా చనిపోతాడు, దాంతో ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం అయిపోయింది. సో మన జెబెక్ యొక్క స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇంకా జెబెక్ నీ ఫేవరెట్ క్యారెక్టర్ లిస్ట్ లో ఉన్నాడో లేదో కూడా కామెంట్స్ లో చెప్పండి గాయస్. ఇంకింతటితో ఈ వీడియో అయిపోయింది, మనకు
నెక్స్ట్ వీడియోలో. అండ్ బై బై.